మా నింద తీసివేయమని చెప్పింది. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువాన్ని యేసయ్య మీరుగా ప్రేమించిన నా దేవా తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఎటువంటి సాధారణ శక్తులు మా వల్ల ప్రభావితం కాకుండా మీకు దీవెన మా దయచేయడం కోరుకుంటున్నాం. ఇదిగో నేనా ప్రభా ఆది యందు ఉన్న దేవుడు, అంతమంది ఉన్న దేవుడు నాయన, సర్వలోకాధిపతివైన నాయన, సర్వ సృష్టికర్తమైన దేవాల తండ్రి ప్రభా, ఈ భూమి మీద ఏ విషయం ఎలా జరిగించవలసిందో మీకు తప్పనిచ్చి మరెవరికి తెలియదు, రాదు, ఉండబోతున్నా ప్రభా. నాయన యేసయ్య మీరే దేవుడు నాయన, మరి ఆది యందు దేవుడు మీరు, అంతమంది దేవుడు మీరు నైనా ప్రభా. మీది మీరు తప్పనిచ్చి మరొక దేవుడు లేడు, ఉండబోడని ప్రభా సమీక్షించిన దేవదాన్ని మరి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ మధ్య కాలంలో ప్రభా మరి ఆది నుంచి అంతము మధ్యలో ప్రభా ఎంతో మంది ఎన్నో విషయాలలో ప్రభా వారి యొక్క ప్రాముఖ్యతను బట్టి వారి స్థానాలను ప్రభా హెచ్చించుకుంటూ ప్రభా మిమ్మల్ని ప్రభా మరి పురికొల్పవలసిన వారు ప్రభా, మిమ్మల్ని కనపరచబడాల్సిన వారు ప్రభా, మిమ్మల్ని ప్రభా మరి ప్రభా ప్రకటించవలసిన వారు ప్రభా, మరి కొంత అప్రస్తుగా ప్రభా అభద్రతలోనూ ప్రభా భ్రష్టు పెట్టేటువంటి ప్రభా మరి పనులు చేస్తూ మిగిలిపోయినటువంటి పరిస్థితిని బట్టి ప్రభా మరి ఈ యొక్క లేఖనం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారని మీరు నమ్ముతుండగా ప్రభా మరి ప్రభా ఆ యొక్క వాక్యమును ప్రభా మీరే వివరించగలుగుతారని కోరుకుంటున్నాము తండ్రి. మీరు ప్రభా సమస్తమును ప్రభా మాకు వివరించగలుగుటకు మంచి జ్ఞానాన్ని దయచేయుటకు ప్రభా మరి ప్రభా మరి మీ కృప మాకు దయచేస్తారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రభా మరి మాకు ప్రభా సంపూర్ణమైన దేవుడు మీరే ఉన్నారు, మా తండ్రి మీరే ఉన్నారు ప్రభా, మా రక్షకుడు మీరే ఉన్నారు తండ్రి ప్రభా. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించేటువంటి ప్రభా మరి కాపరు మీరే ఉన్నారు తండ్రి ప్రభా. మీరు తప్పనిచ్చి మరొకరు ప్రభా మాకు సరైన మార్గమును ప్రభా మరి తెలియవచ్చేవారు లేదే కాబట్టి ప్రభా మీరే రంగం మీదకి ప్రభా దిగి వచ్చి ప్రభా ఈ భూమి మీదకి ప్రభా ఆ యొక్క ప్రభా మానవ రూపంలో ప్రభా మరి యొక్క మనిషి రూపంలో మనిషి కుమారుడుగా ప్రభా ఈ భూమి మధ్యన ప్రభా అన్ని యొక్క చాటులను ప్రభా మరి ఎదుర్కొన్న దేవుడు మీరే ఉన్నారు తండ్రి ప్రభా. మరి జీవితంలో ఏ విధంగా ఉన్నారు తను తాను ఏ విధంగా కనపరుచుకోవాల్సి ఉన్నదో ప్రభా, ఏ విధంగా తనలో ఉన్నటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ప్రభా మీరు మరి ప్రకటించవలసి ఉన్నదో మరి మాకు మార్గంగా చూపించిన దేవుడు ప్రభా. మరి ఆ మార్గంలో మేము ఎక్కడికి పోతున్నామో అక్కడ మేము తెలుసుకుని నడుపుకు సహాయం చేయండి తండ్రి. మాలో ఏ ఒక్క ప్రభా పాప భీతి లేనటువంటి ఆలోచన ఉంటే ప్రభా వాటిని అన్నింటినీ ప్రభా అణిచివేయండి. పాప పశ్చాత్తాపంతో మీరు ఇచ్చినప్పటి కృపను మేము పొందుకున్నట్టు మీకు కృప దయచేయండి తండ్రి. మా హృదయంలో ఉన్నటువంటి ప్రభా వ్యర్థమైన ఆలోచనలన్నింటినీ ప్రభా తుడిచివేయండి తండ్రి ప్రభా. ఇదిగోనైనా మా ఆలోచనలో ప్రభా మీ వేద మా తల్లిదండ్రుల ద్వారా మా పితరుల ద్వారా ప్రభా మరి మా పెద్దల ద్వారా ప్రభా మేము తెలుసుకున్నటువంటి విషయాలను ప్రభా మరి పరిశుద్ధ గ్రంథంతో వేరే వేసుకుంటూ మరి దానిని పరీక్షిస్తూ మరి ఎప్పటికప్పుడు మేము దూరం అవుతున్నటువంటి క్షణాలని నా నుంచి తీసివేయించండి ప్రభా. ఇదిగోనైనా మీరు చెప్పే ప్రతి మాటను ప్రభా మేము గ్రహించేటువంటి మరి ప్రభా కృప దయచేయండి, అటు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా మీరు తప్పనిచ్చి సర్వశ్రేష్ఠులు లేరని మేము నమ్ముతున్నాం. ఇదిగో నమ్ముడి సమస్తము సాధ్యమైన సర్వీసుల లేఖనాన్ని బట్టి ప్రభా మరి ప్రభా మమ్మల్ని మేము మీకు పూర్తిగా అప్పగించుకునేటువంటి విశ్వాసంతో మేము ఇక్కడ ప్రభా ఏకమై ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఇక సంఘముగా పోర్చబడిన ప్రభా కృపను బట్టి మీకు వందనాలైనా మీరే రథం మీద నుండి మాట్లాడండి. ఈ చిన్న సంఘంతో మీరు మాట్లాడండి నాయన ప్రభా. ఇదిగోనైనా మీరే మమ్మల్ని సరైన మార్గంలో ప్రభా వేయండ పాలనలో నడిపించమని సమస్తము మీ చేతులు అప్పగించుకోవడం మీరు తగ్గించుకుంటారు మేము మీరే పొందుకోమని యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి కనపడలేదు అడిగిన సూర్యుడు ఉదయించినప్పుడు మనకి భూమి మీద మరి ఉదయించక మునుపున భూమి మీద వెళ్తురు లేనట్టు ఉంటారు. ఉన్నట్ట లేదా
ఉందా? సూర్యుడు భూమి మీద సూర్యకాంతి ప్రకాశిస్తున్నాడు ఉదయకాలం. అది ఉదయించక మునుపున చీకటే ఉంది భూమి మీద. అప్పుడు అసలు వెలుగు ఉందా లేదా? దేవుడు ఉంటాడు కాబట్టి వెలుగు. అసలు వెలుగు ఉందా లేదా? భూమి మీద ముందు చీకటి అవుతుంది. చీకటి ముందు ప్రభు. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? అర్థం కాదు. ప్రశ్న అర్థం కాకపోతే జవాబు ఎలా చెప్తాను? ఈరోజు మధ్యాహ్నం కాలంలో మనం ఉన్నాం. ఈరోజు ఉదయం ఇచ్చాం. సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించక ముందు మనకు చీకటి ఉందా లేదా? ఉందా? ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకి చీకటిగా ఉందా లేదా? 2 గంటలకి చీకటిగా ఉందా లేదా? 1 గంటలకి చీకటిగా ఉందా లేదా? చీకటిగానే ఉంది కదా. మరి మన కంటికి కనబడినటువంటి చీకటి కూడా ఉంది. అయితే అప్పుడు వెలుగు ఉందా లేదా? ఇది నేను ప్రశ్న. రాత్రి పూట వెలుగు ఉంటుందా ఉండదా? రాత్రి మనం చీకటిగా ఉంది, మన కంటికి కనబడట్లా. చూస్తుంది హల్లెలూయా. మన కంటికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడట్లా. అయితే అక్కడ వెలుగు ఉందా లేదా నా ప్రశ్న. ఉందా లేదా? ఉందా? ఎట్లా చెబుతావు ఉన్నది? ఇది మన మధ్య ఉన్నటువంటి విషయం. శూన్యం నుంచి వెలుగు వచ్చింది. ఓకే, రైట్. నేను అడిగే ప్రశ్న, రాత్రి పూట చీకటి ఉంది, అప్పుడు వెలుగు ఉందా లేదా అడుగుతున్నా. ఉందా లేదా? ఎస్ సార్. ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎలా చెప్తావు? ఏ పేరు లేదా? ఉందా లేదా? వెలుగు ఉందా? ఎలా చెప్తావు వెలుగు? చీకట్లో ఉన్న వెలుగులు వస్తుంది. చంద్రుడు ఉన్నాడు కాబట్టి. ఓకేనా? భూమి గుండ్రంగా ఉంది, అవునా? భూమి గుండ్రంగా ఉన్నప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వెలుగు వెదజల్లుతున్నాడు. ఈ సూర్యుడికి ఎదురుగా భూమి ఏదైతే ఉందో ఆ ప్రాంతమే వెలుగు ప్రకాశిస్తుంది, వెలుతురు ఉంటుంది. ఇప్పుడు మనము సూర్యుడికి ఎదురు భాగంలో ఉన్నాం కాబట్టి మనకి వెలుతురు ఉంది. ఇప్పుడు మనకి పగలైతే అమెరికా వాడికి ఏమవుతుంది? రాత్రే కదా. మరి ఇప్పుడు అమెరికాకి భారతదేశానికి వెలుగు ఉందా లేదా? ఉందా లేదా? మనకు వెలుగు ఉందనేది ఎంత వాస్తవమో అమెరికాకు కూడా వెలుగు ఉంది. ఈ సమయం మనం ముందున్నాం చేసుకుంటారు. అర్థవుతుందా? మనమే అమెరికా కంటే 12.5 గంటలు ముందున్నాం. ఇప్పుడు మనకి ఆదివారం వచ్చింది, వాళ్ళకి ఇప్పుడే ఆదివారం అర్ధరాత్రి అవుతుంది. మనకున్న టైంకి వాళ్ళు 12.5 గంటల ముందు జనకుమారులు ఉన్నారు. అర్థవుతుందా? చూస్తారు. అంటే వాళ్ళు రాత్రి వేళ మధ్యరాత్రిలో వాళ్ళు ఉన్నారు, మనం మధ్యాహ్న కాలంలో ఉన్నాం. మరి రష్యాకి అయితే వాళ్ళు మనకంటే ముందు ఉంటారు.
భూమికి మొదటిగా వెలుతురు కలిగేది రష్యా. భూమికి చివరగా అస్తమయ్యేది అమెరికా. తెలుస్తుంది ఆల్రెడీ, అది వద్దు. మరి రష్యా అమెరికా పక్క పక్కనే ఉన్న దేశాలు, కానీ రష్యా నుంచి అమెరికాకి వెళ్ళడానికి ఇలా తిరిగి రావాల్సిందే, క్లాక్ వైజ్లో భూమి మొత్తం తిరిగి రావాల్సిందే, కానీ ఎదురు వెళ్ళరు. ఆ గమనం పనిచేయదు. అలా వెళ్ళాలంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి. అదవుతుందా? ఎక్కువ స్పీడ్తో ఆ విమానం వెళ్ళాలి, దానికి ఎక్కువ కన్జ్యూమ్ ఆయిల్ అవుతుంది. అలాగే ఒకరోజు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. గుర్తుపెట్టు, తెలుస్తుంది. ఒకరోజు మొత్తం కూడా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సూర్యుడు రష్యాకి ఈ మ్యాప్ నుంచి ఇక్కడ అమెరికా ఉంటుంది, ఇలా తిరిగి మనం రావాల్సింది. కానీ ఇదంతా తిరిగి మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రష్యా నుంచి ఇక్కడ అమెరికాకి రావాలి అంటే ఇది సూర్యము ఈ రోజు 12వ తారీఖు అయితే మనం 11వ తారీఖులోకి వెళ్ళాలి. ఒక డేటు మనం వెనక్కి స్పీడ్గా వెళ్ళాలి. భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి మరి ఇతర గ్రహాల మీద మరి జనరల్గా మనం ఏమనుకుంటున్నాము, వెలుతురు చీకటిలో ఉండదనుకుంటున్నాం. చీకటి ఉందంటేనే వెలుతురు. వెలుతురు వచ్చేటప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. తెలుస్తుంది. అది ఒక చీకటి ఉన్న ప్రదేశంలో నువ్వు వెలుతురుని తీసుకుని ఒక దీపమో ఒక కరెంటు అల్లును లేకపోతే ఏదైనా ప్రకాశించేటువంటి రేడియో పుస్తకంలో ఏదైనా తీసుకెళ్తే అక్కడ ఏమవుతుంది, చీకటి పక్కకి వెళ్ళిపోతుంది. చీకటిలోనే విషపురుగులు తిరుగుతుంది. అవునా? వెలుతురులో ఉండవు, వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా తెలియనటువంటి చీకటి మరి కలిగి ఉంటుంది. అలాగనే మన జీవితంలో ఉన్న చీకటికి అంతిమముగా వెలుగు లేదు అనగలుగుతామా? వెలుగు ప్రకాశించాలి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి, 7 సంఘకాలాలు కలిగిన స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని రకరకాలుగా సంబోధిస్తున్నారు. చేస్తుంది. అర్థమవుతుందా? అపోస్తలుల పౌలు బోధ ఒక రీతిలో ఉంటే మరి 2వ సంఘకాలం యొక్క బోధ ఎలా ఉంది? స్వర్ణ సంఘకాలం బోధ ఎలా ఉంది? అపోస్తలుల పౌలు బోధ దేని మీద వేసే ఉంది? విశ్వాసం మీద. రెండోది స్వర్ణ సంఘకాలం బోధ ఏమైంది? సత్యం మీద. 3వ సంఘకాలం పెద్దమాది జ్ఞానం మీద. 4వ సంఘకాలం అది ఆశానిగ్రహం మీద. 7వ సంఘకాలం సార్దీసు సహనము మీద. మరి 5వ సంఘకాలము 4వ సంఘకాలము ఫిలదెల్ఫియా దైవభక్తి మీద. 7వ సంఘకాలము లవోదికయ సంఘకాలము సహోదర ప్రేమ మీద. ఈ 7 సంఘకాలాల యొక్క బోధ మొత్తము కలగలుపుకునే యేసు క్రీస్తు తలరాయి దేవస్థానం. అర్థమవుతుందా? ఈ యేసు క్రీస్తు అనే తలరాయి మన మీదకి దిగి రావాల్సిన ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆ సువార్త యొక్క అంతిమమైనటువంటి ప్రకటన, అంతిమైనటువంటి విషయము మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దేశస్తులు ఆ ప్రేమ మన మీద పరిపూర్ణం కావాల్సి. ఈరోజు మన మీద రాత్రి ఉందనంటే ఒక వెలుగు అనేది ఎంతమానం ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే మన మధ్య నేనేం చెబుతున్నాను, మన మధ్య ఒక అసంతృప్తి, అభక్తి, భక్తి కాదు అభక్తి, ఒక తెలియనటువంటి అజ్ఞానం ఉందనంటే దాని వెనకమాల ఏముంది? భక్తి ఉంది. అదేవిధంగా
మనకు తెలియనటువంటి అజ్ఞానం ఉందనంటే దాని వెనక జ్ఞానం ఉంది. మనం ఇప్పటి వరకు తెలుసో తెలియకో తండ్రులు పితృలు తాత ముత్తాతలు చెప్పినటువంటి విషయాన్ని మనం పాటిస్తున్నామనంటే ఏదో ఒక విషయం ఉంది. అవును కదా, ఏదో ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటి అనేటువంటిది నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తావు తెలుసుకోవడం కోసం, నువ్వెంత శోధించావు, నీ ప్రయత్నం విఫలం కాకుండా విజయం వైపు నడిపించేందుకు నీ యొక్క సుదీర్ఘమైన బుద్ధి పనిచేస్తుందా లేదా అనేటువంటిది నీ దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న. ఆమె అర్థమైందని చెప్పిన విషయం. మీరు ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు రకరకాల పరిస్థితులు చూసాం. గత 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలకు మునుపు భారతదేశము ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పరిస్థితులు చూస్తుంది. ఫిలిప్పీన్లు ఎన్నో సాంప్రదాయాలు చూశారు, ఇజ్రాయెల్ ఎన్నో సాంప్రదాయాలు చూశారు, అమెరికా చూస్తుంది, రష్యా చూస్తుంది. మరి అమెరికాకి కూడా స్వతంత్రం రాలేదు. గత 100 ఏళ్ళ క్రితం ఇండిపెండెన్స్ డే అమెరికాకి ఎప్పుడు తెలుసా మీకు? ఓకే, 71 ఏ నెల ఏ తేదీ సంవత్సరం? అంటే దానికి తేదీ ఉందని చెప్పేసి తెలుసా లేదా? ఉందా కదా, తెలుస్తుంది. అమెరికా కూడా ఒక బాధితుల చేతిలో బాధించబడింది. 1870 వరకు కూడా అమెరికా కూడా ఒక పీడితమైన దేశమే. ఈరోజు అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ జూలై 3వ తేదీన వాళ్ళకి స్వతంత్ర దినోత్సవం. మనకు ఆగస్టు 15, పాకిస్తాన్కి ఆగస్టు 16. మరి ఇంకో దేశానికి ఇంకో దేశం ఇలాగ ప్రతి దేశానికి ఒక పీడిత దినోత్సవ విముక్తి. అంటే స్వతంత్రం అంటే అప్పటి వరకు పీడించబడినటువంటి దాని నుంచి విముక్తి కాబడినటువంటి దినోత్సవంగా అది ప్రకటిస్తుంది దేశం. అంటే ఏదో ఒక సందర్భముగా ఏదో ఒక ఇది దేశమే ఒక పీడిత ప్రాంతంలో ఉంటే మనిషి లేడా? మనిషి కూడా ఉన్నాడా లేడా? మనిషి కూడా ఉన్నాడు. సంఘం లేదా? ప్రాంతం లేదా? అదో దేశం. మరి మనకి ఇవన్నీ ఉన్నాయంటే మేడం గారు, సంజయ్ గారు విన్నారా? ఏమంటావు? పాట పాడే వాళ్ళ ఎందుకని దేవుడిని ఆరాధించడానికి రావట్లేదు. ఇప్పుడు షో చేయడం పాట పాడతావు ఇప్పుడు తాళంచుచున్నా నీ కృపని నమ్ముకున్నా నీ కృప తాళంచుచున్నా నీ కృపని నమ్ముకున్నా నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా ఆవలి గట్టున చేచు నీ కృప యేసయ్యా ఆవలి గట్టున చేచు నీ కృప. ఆడాలి సంధ్య. తాళంచుచున్నా నీ కృపనే
ఉన్న నీ కృప ఉదయమున చెట్టు నాకు మంచు కురసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచుని రక్షించని ఉదయమున చెట్టు నాకు మంచు కురసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచుని రక్షించని నీ కృప విలువైనది నీ కృప మధురమైనది నీ కృప విలువైనది నీ కృప మధురమైనది తారంచుచున్నా నీ కృప నమ్ముకున్నా నీ కృప తారంచుచున్నా నీ కృప నమ్ముకున్నా నీ కృప. హల్లెలూయా. నిజమేనా? ఈ మాట నిజమేనా? తారంచుచున్నా నీ కృప నమ్ముకున్నా నీ కృప. నిజమేనా? నేను కలుస్తున్నటువంటి నీ కృప, నేను నమ్ముకున్నటువంటి నీ కృప పరిపూర్ణం చేస్తుంది, అవతలి గట్టుకు చేస్తుంది. ఆమేన్. తేనె పాలు కలిసి ఉండేటువంటి ఆ కనాను దేశముకు మరి మోషే ఏ విధంగా అయితే తన ప్రజలను తీసుకువెళ్ళాడో, మరి నోవాహు ఆ పడవలో తన కుటుంబాన్ని ఏ విధంగా అయితే మరి దాటించాడో, మరి లోతు దినాలలో ఎలాంటి పరిస్థితుల నుంచి అబ్రహాము ఏ విధంగా దేవుడికి విశ్వాసంగా నిలిచి ఉన్నాడో, ఆనోకు ఏ విధంగా అయితే ఆ తలరాయిని తల కింద పెట్టుకుని పైకి కిందికి దిగి ఎక్కుతూ ఉన్నాడో, మరి నిజంగా అవతలి కోటికి మనం ఈ యోర్దాన్ని దాటుతామా లేదా? ఆమె దేవుడు దీవించిన గాక. యోర్దాను నదిని మనము దాటవలసి ఉన్నది. మనం యువతల ఒడ్డున ఉన్నాం, అవతల ఒడ్డుకి మనము దాటవలసి ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ప్రవీణ యేసు క్రీస్తుని వెంబడించడం అంటేనే మనము దారిలో నడవటం. ఆమె యేసు క్రీస్తు అంటేనే ఒక సరైన దారి అన్నాడు. ఆమె దేనికి సరైన దారి? ఆయన యేసు క్రీస్తు అంటే సరైన దారి అంటున్నాం. ఆయన మనిషి మనకి సరైనటువంటి మార్గాన్ని మనకు చూపించాడు. ఆమె ఎలాంటి మార్గం, ఎవరికి మార్గం చూపించాడు? ఆయన ఆ తండ్రి ఉన్నటువంటి సన్నిధాన మార్గం చూపించాడు. ఆ తండ్రి యొక్క సింహాసనం చూపించాడు. ఆ తండ్రిని చూపించాడు. ఆమె అర్థమవుతుందా? కనపడనటువంటి ఆ తండ్రిని ఆ యొక్క యేసు క్రీస్తు చూపించాడు. ఆ మార్గం కోసమే మనం మందిరానికి రావాల్సినది. ఆమె ఏంటి మందిరానికి, చర్చికి ఎందుకు వస్తున్నాం? మనం ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం కాదు, డబ్బులు రాబడి కోసం కాదు, ఆర్థికమైనటువంటి ప్రతిఫలం కోసం కాదు, ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసం, మనకు కలిగినటువంటి అనారోగ్యాన్ని మరి బాగు చేసుకోవడం కోసము ఏదో ఈములు ఇస్తే, కానుకలు ఇస్తే మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆశీర్వచనాలు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన ద్వారా మనకి స్వస్థత వస్తాయి, ఆశీర్వచనాలు వచ్చేస్తాయి అనేటువంటి కాదు కావాల్సింది. దేవస్థ అర్థమవుతుందా? మనము ఒక రాజు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవస్థ విశ్వాసి అంటే ఒక యువరాజే. ఆ యువరాజు తన యొక్క రాజ్యాన్ని ఏం చేయాలి?
స్థిరపరచాలి, తన రాజ్యాన్ని అక్కడ స్థాపించాలి. ఆమె మనం ఏం చేస్తున్నాము? మన ఆలోచన చొప్పున మనం నడుస్తున్నాం. ఇది కాదు దేవుడికి కావాల్సింది. ఆమె ఇది కాదు ప్రవీణ యేసుక్రీస్తు కావాల్సింది. మనము మందిరంలోకి వచ్చి మనం దీనికోసం కాదు మనం వస్తుంది. మన ఆలోచనలు మనం ఇక్కడ స్థాపించడానికి, నేను ఇలా ఉన్నాను, నువ్వు ఇలా నడవాల్సిందే, నా కుటుంబం ఎలా ఉంది, నా యొక్క పిల్లలు ఎలానే నడవాలి, నా తల్లిదండ్రులు ఎలా నడవాలి, నా చుట్టూ ఎలా నడవాలి కాదు. ఏంటంట? దేవుని రాజ్య స్థాపన. ఆమె సర్వ సృష్టికర్త ఆలోచన ఏదైతే ఉన్నదో అది ఈ భూమి మీద నెరవేర్చబడడానికి ఆమె అది దానికి నువ్వు ఉత్తరవాది యేసుక్రీస్తు ఆ ఉత్తరవాదిగా ఇచ్చాడు. ఆమె ఆ తండ్రి ఏం చెప్పాడో, ఆ తండ్రి చెప్పినటువంటి విషయాలు ఈ భూమి మీద జరిగించవలసి ఉన్నది అని చెప్పేటువంటి విషయాన్ని ప్రకటించాడు. ఆమె అర్థమవుతుందా? నీవు నేను ఆ విధంగా నడుచుకోవాలని చెప్పాడు. అర్థమవుతుందా? దేవస్థానం నీవు నేను ఆరాధించబడటానికి చెప్పలా, ఆయన ఆరాధించబడటానికి ఆయన చెప్పలా. సర్వ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆ తండ్రి లేకుండా నేను నిన్ను కనబరుచుకున్నట్టులో ఉన్నటువంటిది ఆ తండ్రినే నేను నీకు కనబరుస్తున్నాను తప్పనించి నన్ను నేను కనబరుచుకోవట్లేదు అనేటువంటిది ఆయన చెప్పాడు. ఆమె అర్థమవుతుందా? యేసుక్రీస్తు అంటే ఏదో ఒక వ్యక్తి స్వరూప్యము కలిగినటువంటి దైవత్వం కాదు. ఒక వ్యక్తి స్వరూప్యము కలిగినటువంటి దైవం కాదు. యేసుక్రీస్తు అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి మార్గమయమది. ఆమె ఆ తండ్రి సన్నిధానంలో, ఆ సర్వసృష్టి సన్నిధానాన్ని నడిపించడం కోసం నీలో కుళ్ళు కుదుటం లేకుండా, నీలో గర్వము లేకుండా, నీలో ప్రశ్నపుట్టేతనం లేకుండా, నిన్ను హెచ్చింపు లేకుండా, నువ్వు సామాన్యతలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి సామాన్యతమైనటువంటి పరమాత్మంతోనే నీవు నేను నడవలసి ఉన్నది అనేటువంటిదే బైబిల్ యొక్క ప్రధానమైన సూచిక ఉంది. ఆమె అదవుతుందా? ఇది తెలియకుండా ఒక మతంతోనూ, ఆచారంతోనూ, ఒక కులంతోనూ, ఒక ప్రాంతీయ భేదంతోనూ మనమే నిర్ణయిస్తున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని. ఎవరు నిర్ణయిస్తున్నారు? మన సహోదరుడే ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి, పరిశుద్ధ గ్రంథం యొక్క లోతు తెలియనటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథం, ఒక దేశానికి సంబంధించిన గ్రంథం, ఒక ప్రాంతానికి సంబంధించిన గ్రంథం, ఒక చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథం. ఎవరో చెప్తారు, దాన్ని పట్టుకొని ఎవరో మాట్లాడతారు. ఇది కాదండి పరిశుద్ధ గ్రంథం ఉద్దేశం. అద్భుత దేవుడు ఒక మతవాది కాదు, దేవుడు ఒక కులవాది కాదు, దేవుడు ఒక దేశానికి చెందినవాడు కాదు, దేవుడు ఒక గ్రహానికి చెందినవాడే కాదు. ఆమె అర్థమవుతుందా? దేవుడు సర్వ సృష్టికర్త. నీకు నాకు తెలిసినది ఒక విశ్వం ఉంది, ఒక సౌర కుటుంబం ఉంది, అంతవరకు తెలుసు. ఇలాంటి విశ్వాలు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయా? కొన్ని విశ్వాల సమూహము గెలాక్సీ, కొన్ని గెలాక్సీల సమూహము మల్టీ మల్టీవాసులు సమూహాలు కలిపితే బ్లాక్ హోల్. మరి ఎక్కడో మనం ఎక్కడున్నాం మనం అసలు? ఒక సౌర కుటుంబంలో, ఒక గ్రహం మీద, ఒక గ్రహంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక భాగంలో ఉన్నవాడు ఇంత పెద్ద గెలాక్సీ అయినటువంటి అంతరిక్షానికి అవధులు లేనటువంటి దాన్ని సృష్టించినటువంటి దేవుడిని మనం నిర్ణయిస్తాం.